సార్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ ల్యాండ్ వచ్చేలోపు తిరుపతి దగ్గరండి ల్యాండు. టోటల్ మొత్తము 60 ఎకరాలు. ఒకటే బిట్టు. 1 ఎకరము 12 లక్షల రూపాయలు. ఈ ల్యాండ్‌కు సంబంధించిన వ్యక్తి ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. 60 ఎకరాలు, ఒకటే బిట్టు, 1 ఎకరము 12 లక్షల రూపాయలు మాత్రమే. మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, నన్ను టైం వేస్ట్ చేయనివ్వద్దు. ప్లీజ్ దయచేసి మీరు నన్ను అర్థం చేసుకోగలరు. మీరు ఫస్ట్ నా నెంబర్ ఫీడ్ చేసుకోండి. జీకేఏ రియల్ ఎస్టేట్ 8897702061 నా నెంబర్ మీరు ఫీడ్ చేసుకోండి. ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ఈ 5 రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి. మీ ప్రాపర్టీస్ ఏదైనా 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. టైంపాస్ కోసం మీరు నాకు వాట్సాప్ మెసేజ్ చేయొద్దు. టైంపాస్ కోసం మీరు నాకు ఫోన్ చేయొద్దు. దయచేసి మీరు నాకు ఫోన్ చేయొద్దు. ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత నేను ఈ ల్యాండ్ కొనగలను అని మీకు అనిపిస్తే ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి, సుబ్రహ్మణ్యం గారు 100% నేను ఈ ల్యాండ్ తీసుకుంటానండి, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అలాగనే ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. సార్ మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేశారు. అవును. ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్? ఇది 60 ఎకరాలు సార్. అది 60 ఎకరాలు ఒకటే బిట్ ఉందా సార్, లేదా విడివిడిగా ఉందా సార్? ఒకే బిట్. అది 60 ఎకరాలు ఒకే బిట్. రైతులు ఎంతమంది సార్ ఈ ల్యాండ్కి? ఒకరే అండి. ఓనర్ కూడా ఒక వ్యక్తే? అవును, ఒక వ్యక్తి. అంటే ఇప్పుడు మామూలుగా ఏపీలో వచ్చేలోపు 49 ఎకరాలకు సార్ ఒక రైతు పేరుతో ఉండే సార్. మన ఏపీలో అవును, చెప్పండి. 49 ఎకరాలు ఒక మనిషి పేరుతో ఉండాలి కదా సార్ అంటున్నాను. అది ఒకే ఫ్యామిలీ అండి. ఒక ఫాదర్ పేరు మీద 40 ఎకరాలు ఉంది. వాళ్ళ వైఫ్ పేరు మీద 20 ఎకరాలు ఉందండి. అది ఒకటే ఫ్యామిలీ. ఒకే ఫ్యామిలీ. ఓకే. టోటల్ మొత్తం 60 ఎకరాలు ఒకటే బిట్టు. 60 ఎకరాలు ఒకే బిట్ అండి. అది ఓకే సార్. ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తారు సార్? 12 లక్షలు చెప్తున్నారండి. 12 లక్షలు. ఓకే సార్. ఇప్పుడు ఇది ఏ జిల్లాలో వస్తుంది సార్? ఇది తిరుపతి జిల్లా అండి, పీలేరు సైడ్. తిరుపతి జిల్లా పీలేరు సైడ్. తిరుపతి నుండి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్? దాదాపు ఒక 60 రావచ్చు అండి. 60 రావచ్చు, కొంచెం అటు ఇటుగా. 60 ఎక్కువ రావచ్చు, తక్కువ ఉండొచ్చా సార్? మినిమం అంతే అండి. 60 కిలోమీటర్ దగ్గర రావచ్చు అండి. 60 కిలోమీటర్ వస్తుంది సార్. ఇప్పుడు 60 ఎకరాలు, ఎకరా 12 లక్షలు చెప్తున్నారు. అది ఓకే, నో ప్రాబ్లం సార్. ఇప్పుడు తిరుపతి సిటీ నుంచి 30 కిలోమీటర్ లోపు ఎకరం 20 లక్షల లోపు ఏమైనా ఉన్నాయా సార్? లేదండి. తిరుపతి నుంచి 40 కిలోమీటర్ల లోపల అయితే మనకి దగ్గర 50 లక్షలు చెప్తున్నారు అట్లీస్ట్. డౌన్ అయితే తిరుపతి సిటీ నుండి 40 కిలోమీటర్ లోపు అది ఎక్కడైనా పర్లేదు, మినిమం 50 లక్షలు చెప్తున్నారండి. మినిమం 50 లక్షలు. తిరుపతి సిటీ 40 కిలోమీటర్ లోపు ఎక్కడ చూసినా ఎకరం 40 లక్షలు. ఎక్కడ చూసినా 40. మీరు కావాలంటే ఎంక్వైరీ కూడా చేసుకోండి తిరుపతిలో. సార్ తిరుపతి సైడ్, తిరుపతి నుంచి ఒక 30-40 కిలోమీటర్ లోపల అయితే డౌన్ తక్కువే 45 లక్షలు చెప్తున్నారు. 45-50 లక్షలు. దానికి మించి దగ్గర ఎవరు 45-50 లక్షలు లోపే. పైన తగ్గేది లేదు. తగ్గదండి. పైన కానీ తగ్గే ఛాన్స్ లేదు. మనం తిరుపతి నుంచి అవుట్ సైడ్ వెళ్తేనే కొంచెం మనకు రేట్లు అయితే రీజనబుల్ గా ఉంటుంది. లేదు సార్. అంటే ఒకసారి నాకు ఫోన్ చేశారు తిరుపతి నుంచి. ఓకే. సుబ్రహ్మణ్యం సార్, మనకి తిరుపతి సిటీ నుంచి
ఒక 20 కిలోమీటర్ లోపు, 30 కిలోమీటర్ లోపు ఓకే. ఒక 10 నుంచి 20 లక్షల లోపు అని అడిగారు సార్. రాదు రాదు సార్. ఉమ్? అంతలో అయితే లేదు. ఆ, మా విలేజ్ సైడ్ ఎకరా 1,00,00,000 చెప్తున్నారు. ఎక్కడ సార్ అది? మా తిరుపతి నుంచి మా విలేజ్ కి 10 కిలోమీటర్స్ ఉంటుంది. 10 కిలోమీటర్లు. ఆ ఆ, అక్కడ స్కూల్ ఉంది. ఆ, చిగురువాడ, అది ఐడియా ఉంటుంది మీకు కూడా. ఐడియా ఉంది సార్ నాకు. అంత పక్క విలేజ్ మాది దుర్గ సముద్రం. ఆ, మా విలేజ్ లోనే ఎకరా 1,85,00,000 అండి. మొన్నే మా మామూలు అమ్మినారు. అబ్బా, 1 ఎకరం 1,85,00,000. ఉమ్, అబ్బా, అటైతే మీరు చెప్పే లెక్క 20-30 కిలోమీటర్ దూరం అంటే మినిమం 50 లక్షల పైన మీరు చెప్పే లెక్క అవుతుంది. కన్ఫర్మ్ అండి. ఇది మా ఊరు కొంచెం దగ్గర కాబట్టి అంత రేటు. ఉమ్. ఒక 20-30 కిలోమీటర్లు అయితే మినిమం 70 నుంచి పైనే, కానీ ఇంత తక్కువ అయితే లేదు. సార్. ప్లస్ అది కాకుండా మనకు ఒకే బిడ్డగా 20 ఎకరాలు 30 ఎకరాలు దొరకదండి తిరుపతి సైడ్ అయితే. 20-30 ఎకరం అసలు దొరకదు. దొరకదు. ఇప్పుడు ఉమ్. డబ్బున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫ్లాట్లు కొనేసేది, వెంచర్లు వేస్తున్నారు. ఉమ్. దాని పరంగా వెళ్ళిపోతుంది, కానీ మనకు ఒకే బిడ్డగా అయితే దొరకదండి. 20-30 ఎకరాలు కూడా దొరకదు, కష్టం. అదే 20-30 ఎకరాలు దొరకడం 100% కష్టం. కష్టం కష్టం. కాకపోతే ఎకరం 2 ఎకరాలు, ఎకరన్నర అట్లా అంతే. దొరుకుతాయి. మాక్సిమం 6-7 ఎకరాలు దొరుకుతుంది ఒకే బిడ్డగా, అంతే. అంటే మినిమం 50 తిరుపతి నుంచి 56 కిలోమీటర్ వెళ్ళిపోతేనే మనకి పెద్ద బిట్లు దొరుకుతాయి. పెద్ద బిడ్డలు దొరుకుతుంది. లోపల లేకపోతే చిన్న బిట్లే. లేదు లేదు. లోకల్ అయితే మనకి ఒక 10 ఎకరాలు మాక్సిమం మనం ట్రై చేస్తే. గట్టిగా ట్రై చేస్తే 10 ఎకరాల లోపు. అంతే అండి. 10 అంతకంటే ఎకరాలు దొరకదు. లేదండి. బిడ్లు బిడ్లుగా సరే. అయితే తీసుకోవచ్చు మనం. ఉమ్. పర్లేదు, మనకి బిడ్లుగా అయినా తీసుకోవచ్చు అంటే రెడీ చేస్తాము. ఉమ్. లేదు ఎందుకు లేవు, దూరం అయినా పర్లేదు ఒకే బిడ్గా అంటే లాంగ్ లో అయితే ఉందండి. ఓకే సార్. ఇప్పుడు అది ఇప్పుడు ఈ 60 ఎకరాల్లో చెప్పండి. కొంత సగం ఏమైనా ఇస్తారా లేదా మొత్తం ఇస్తారా సార్? రేపు మొత్తం ఇచ్చేస్తారండి అది ఒకేసారి. ఇస్తే మొత్తం ఒకటే పెట్టిస్తారు. ఓకే ఇస్తారు. సార్. ఇప్పుడు ఈ 60 ఎకరాల్లో బోర్లు ఏమైనా ఉన్నాయా సార్? 2 బోర్లు ఉందండి. ఎన్ని ఇంచులు వస్తుంది సార్ ఒక బోర్ సార్? ఉమ్, ఒక్కొక్క బోరు ఎన్ని ఇంచులు వాటర్ వస్తాయి సార్ అంటున్నాను. అది మనకైతే ఒకటైతే ఎడ్డికి లేదు, ఒకటైతే 1.5 అని చెప్పాడు. ఆ, ఒక బోర్ అయితే 1.5 ఇంచు వస్తుంది. ఇంకో బోర్ అయితే మనకు ఐడియా లేదు. ఓకే, నో ప్రాబ్లం సార్. ఈ ల్యాండ్ లో కరెంట్ ఉందా సార్? ఉందండి. పవర్ ప్లాంట్ ఒకటి ఉంది. ఓకే, ట్రాన్స్ఫార్మర్ ఉందా సార్? ఉందండి. ట్రాన్స్ఫర్ ఒకటి ఉంది. ఓకే సార్. ఇప్పుడు ఈ ల్యాండ్ ఏం పంట వేస్తున్నారు సార్ ఈ 60 ఎకరాల్లో? ఫార్మ్ ల్యాండ్ అండి అది. వీళ్ళు ప్రస్తుతానికి అయితే దానిమ్మ తోట వేస్తున్నారు 40 ఎకరాల్లో. ఎన్ని ఎకరాలు సార్? 40 ఎకరాలు దానిమ్మ తోట. 40 ఎకరాల్లో దానిమ్మ తోట వేస్తున్నారు. ఉమ్, మిగతా 20 ఎకరాలు సార్? అది ఖాళీగా ఉందండి ప్రస్తుతం అయితే. ప్రజెంట్ ఖాళీగా ఉంది. ఓకే. అది ఎప్పుడు వ్యవసాయం చేస్తూ ఉంటారు, ఖాళీ అది నార్మల్ ప్లేస్ అయితే కాదు. అది ఏ పంట అంటే ఆ పంట వేసుకుంటూ ఉంటారు, సీజన్ బట్టి ఆ పంట వేసుకుంటుంటారు. ఉమ్, ఉమ్. సార్ ఇప్పుడు ఇది ఒక విలేజ్ నుండి ఇది డైరెక్ట్ మట్టి రోడ్ లాగా ఉంది సార్ ల్యాండ్ ఇది? ఉమ్, కొంచెం దూరం లోపలికి అయితే మట్టి రోడ్ అండి, కానీ తార్ రోడ్డు దాకా వెళ్ళొచ్చు. తార్ రోడ్ అచ్చాడు, తార్ రోడ్ ఉంది దానికి లింక్. సార్, తార్ రోడ్ నుంచి ఈ ల్యాండ్ కాడికి ఎంత దూరం ఉంటుంది సార్? 100 మీటర్స్ అండి, అంతే అండి. మీటర్స్ మాత్రమే, కిలోమీటర్స్ ఏం లేదు. అది 100 మీటర్లేనా? ఉమ్, అంటే జస్ట్ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అంతే. అంతే అండి. ఇప్పుడు మీరు చూస్తున్న మట్టి రోడ్ కూడా అది ల్యాండ్ లోనే, వాళ్ళ ల్యాండ్ లోనే. వార్ ల్యాండ్ లోనే. ఓకే, ఓకే, వెరీ గుడ్ సార్. ల్యాండ్ కి అయితే తార్ రోడ్ అటాచ్డ్ ఉంది. అదే సార్, వార్ ల్యాండ్ లోనే ఉంది. ఉమ్, ఓకే, వెరీ గుడ్ సార్. నేరుగా కారు వెళ్ళడానికి ఆ ల్యాండ్ మట్టి డైరెక్ట్ కార్ సేలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుందండి. సార్, ఇప్పుడు ఈ దానిమ్మ తోట వేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? 1 ఇయర్ బ్యాక్ అండి. 1 ఇయర్. సార్, దీని మీద ఇన్కమ్ అని వస్తుందా సార్? 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి ఇన్కమ్ వస్తుందండి. ఇది ఎప్పుడు వేసారు, 3 ఇయర్స్ బ్యాక్ వేసారు. ఒక 1.5 ఇయర్ నుంచి ఇన్కమ్ వస్తుందండి. అదే, ఇంకొక 1.5 ఇయర్ మనం ఉంటే మనకి ఇన్కమ్ వస్తుంది దాని మీద. ఆల్రెడీ ఇప్పుడు కూడా వస్తుందండి వాళ్ళకి. ఇప్పుడే వస్తుంది సార్. ఇప్పుడు ఈ ల్యాండ్ చిత్తూరు జిల్లా వస్తా, తిరుపతి జిల్లా వస్తుంది సార్? తిరుపతి జిల్లా అండి. తిరుపతి జిల్లాలో వస్తుంది. ఓకే, వెరీ గుడ్ సార్. సార్, ఇప్పుడు ఈ ల్యాండ్ పక్క రిజిస్ట్రేషన్ సార్? ఇది 45 ఎకరాలు ఒరిజినల్ పట్టా అండి. 45 ఎకరాలు ఒరిజినల్ పట్ట సార్. 20 ఎకరాలు మా నార్మల్ పట్టా. అంటే టోటల్ మొత్తం 65 ఎకరాలా? మొత్తం 60 ఎకరాలు. 65 సార్? 60. మరి ఇప్పుడు మీరేమంటున్నారంటే 40 ఎకరాలు రిజిస్ట్రేషన్ సార్, 15 ఎకరాలు అసైన్మెంటా? ఓకే, 15 ఎకరాలు అసైన్మెంట్.
అవునండి. ఇప్పుడు ఈ 60 ఎకరాలు మొత్తం ఆన్లైన్ ఎక్కువ ఉందా సార్? ఉందండి. ఆన్లైన్ సర్వే అయితే నెంబర్ 60 ఎకరాలు 60 ఎకరాలు ఆన్లైన్ ఎక్కువ ఉంది. 60 ఎకరాలు ఉందండి ఓకే. ఆన్‌లైన్‌లో. ఓకే. సర్వే ఓకే. నెంబర్ కూడా ఉంది. సర్వే అదేలే. ఈ మిగతా 15 ఎకరాలు కూడా సర్వే నెంబర్‌లు ఎక్కువుంది. ఉంది. ఓకే. వెరీ గుడ్ సార్. కాకపోతే ఈ మిగతా 15 ఎకరాలనేది రిజిస్ట్రేషన్ కాదు. కాదండి. సారీ, 20 ఎకరాలు 20 ఎకరాలు 20 ఎకరాలు రిజిస్ట్రేషన్ కాదు. ఒరిజినల్ పట్టా కాదు. డీకేట్ కూడా పట్టా ఉంది. దానికి కూడా పట్టా ఉంది. దానికి కూడా పట్టదు. కానీ 40 ఎకరాల మటుకు పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్. ఆ! ఆ! పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్. మన పేరుతో రిజిస్ట్రేషన్ అవుతది. హ్మ్. అంటే సార్ ఇప్పుడు మీరు ఎకరం 12 లక్షలు అన్నారు కదా! ఆ! ఇప్పుడు ఈ ఎకరా 12 లక్షలు టోటల్ మొత్తం కలిపా? కాదండి. హ్మ్. పర్ ఎకరా. పర్ ఎకరా సార్, నాకు అర్థమైంది సార్. పర్ ఎకరానే ఎకరా 12 లక్షలు. ఆ! మిగతాది అసైన్‌మెంట్ ల్యాండ్ ఉందని చెప్పారు కదా! లేదు దానికి కూడా సేమ్ కాస్టే అండి. దానికి కూడా సేమ్. అంటే నేను తెలియక అడుగుతున్నాను సార్, ఫ్రెండ్లీగా అడుగుతున్నాను. ఓకే. 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 అంటే అది కూడా పట్టా ఉంది. ఆ! అది మీకు తెలియనిదేం లేదు. డీకేట్ అయినా 30 ఇయర్స్ తర్వాత అయితే ఒరిజినల్ పట్టాగా మార్చుకోవచ్చు. అవును. అవును. దాంట్లో అయితే ఏం ఇబ్బంది లేదండి. హ్మ్. దానికి కూడా పట్టా ఉంది. ఆన్‌లైన్ కూడా ఎక్కువుంది మొత్తం. ఇప్పుడు ఆ 20 ఎకరాలు మన పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చా మనం? చేసుకోవచ్చండి. ఇప్పుడు అవునా? చేసుకోవచ్చు. ఓకే. ఎటువంటి ఇబ్బందేం లేదు. ఏ ఇబ్బంది ఏం సో లేదు. టోటల్‌గా అయితే 60 ఎకరాలు మన పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు మనం. చేసుకోవచ్చండి. ఓకే. వెరీ గుడ్ సార్. సూపర్ ఏం సార్. ఇబ్బంది అయితే ఏం లేదు. ఒకవేళ ఇబ్బంది అయితే వాళ్ళు మనకు రెస్పాండ్ అవుతారు ఇమ్మీడియేట్‌లీగా. ఒకవేళ సపోజ్ ఉదాహరణకి సార్ 40 ఎకరాలు మనం రిజిస్ట్రేషన్ చేయించుకుంటాము. ఉదాహరణకి ఓకే. ఓకే. ఆ ఓకే. 20 ఎకరాలు కాకపోతే హ్మ్. దానికేమైనా డబ్బులు తగ్గిస్తారా? లేకపోతే ఎట్లా? తగ్గిస్తారండి. ఒకవేళ అది కాకపోతే తగ్గిస్తారు. అదే ఒకవేళ మనకి రిజిస్ట్రేషన్ గాని కాకపోతే తగ్గిస్తారు. ఆ అమౌంట్ అనేది 20 తగ్గిస్తారు. ఎకరాలకి కొంత డబ్బును తగ్గిస్తారు. తగ్గిస్తారు. మంచి మాట చెప్పారు సార్. హ్మ్. ఇది మొత్తం మనకి 60 ఎకరాలకి ఫెన్సింగ్ ఏసేస్తున్నారు. ఇప్పుడు ఈ 60 ఎకరాల ఫెన్సింగ్, చుట్టూ ఫెన్సింగు. ఉంది. మెయిన్ గేట్ ఉందా సార్ ఏమన్నా? మెయిన్ గేట్ కూడా ఉందండి. లోపల షెడ్‌లు ఏమైనా ఉన్నాయా సార్? షెడ్‌లయితే ఏం లేవు. షెడ్‌లు అయితే ఏమి లేవు చిన్ గానీ చుట్టూ హ్మ్. ఫెన్సింగ్ ఉంది. మెయిన్ గేట్ ఉంది. చిన్నగా రేకులేసున్నారు చిన్నదిగా. అంటే ఎవరైనా వచ్చినప్పుడు ఉండటానికి. ఆ! ఉండడానికి, కూర్చోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి. మామూలుగా కొంచెం రేకులేస్తున్నారు లైట్‌గా రూమ్ లాగా. అవునండి. హ్మ్. సో వాటర్‌కి ఇబ్బందేనా సార్? వాటర్‌కైతే ఏం ఇబ్బంది లేదు. 2 బోర్‌లుంది. హ్మ్. వాటర్‌కైతే ఏం ఇబ్బంది లేదు. అదే సార్, వాటర్‌కైతే ఎటువంటి ఇబ్బందేం లేదు. లేదండి. సార్ ఈ పాస్ పుస్తకాలు మొత్తం ఆన్‌లైన్ అంతా ఉందా సార్? అన్నీ పక్కాగా ఉందండి. సార్ ఇప్పుడు ఈ 60 ఎకరాలు ఈ 60 ఎకరాలు పాస్ పుస్తకాలు ఉన్నాయా సార్? ఉందండి. ఓకే. 60 40కి తనీగా ఉంది సెపరేట్‌గా. సారీ? 40కి తని సెపరేట్‌గా ఉందండి. ఓకే. 40 ఎకరాలకి సెపరేట్‌గా పాస్ పుస్తకాలు ఉన్నాయి. ఈ 20కి సెపరేట్‌గా ఉంది. ఓకే. ఈ 20 ఎకరాలకు సెపరేట్‌గా ఉంది. హ్మ్. హ్మ్. కానీ 60 ఎకరాలు అయితే మటుకు ఒకటే బిట్టు. ఒకే బిట్టు. ఓకే. ఎకరం 12 లక్షలు చెప్తున్నారు. అవునండి. సార్ నెగోషియబుల్లా లేకపోతే కూర్చుంటే ఏమన్నా ఫైనల్ అవుతదా? కూర్చుంటే మాట్లాడొచ్చండి. కూర్చుంటే మాట్లాడొచ్చు. రైతులైతే 12 లక్షలు చెప్తున్నారు ఎకరం. అవును. ఓకే. వెరీ గుడ్ సార్. సార్ టోటల్‌గా ఈ జిల్లా తిరుపతి జిల్లా వస్తుంది. తిరుపతి జిల్లా ఓకే. అండి. తిరుపతి నుండి ఈ ల్యాండ్ దగ్గరికి 60 కిలోమీటర్లు వస్తది. 60 ఓకే సార్. వస్తుందండి. ఏ మండలం కింద వస్తుంది సార్ మండలం? మండలం ఆహ్, ఒక్క నిమిషం. లైన్‌లో ఉంటాను. చెప్పండి. నో ప్రాబ్లమ్. కలకడ మండలం అండి. కలకడ మండలం. కలకడ మండలం. ఓకే. ఆ మండలం నుంచి ఈ ల్యాండ్‌కి ఎన్ని కిలోమీటర్లు ఉంటది సార్? మండలంలోనే విలేజ్ ఉంది. ఓకే. విలేజ్ రోడ్, తార్ రోడ్‌కి అటాచ్డ్ అండి. ఓకే. ఎన్ని కిలోమీటర్లు వస్తది సార్ మండలం అంటున్నాను? అంతే అండి. మండలం కానించి ఈ ల్యాండ్‌కి ఎన్ని కిలోమీటర్స్ సార్ అంటున్నాను? మండలం కాడ నుంచా ఒక ఆ! 3, 4 కిలోమీటర్స్ వస్తుందండి అంతే అండి. 3 లేదా 4 కిలోమీటర్ల దూరంలో వస్తుంది. అంతే. ఓకే. థాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్. థాంక్ యూ. ఓకే అండి. రైట్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. ఓకే.